నమస్కారం, వెల్కమ్ టు కమెంట్ టీవీ. నేను సహస్ర. ప్రత్యూష కేసు దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఇప్పటికీ కూడా కోర్టుల చుట్టూ ఇటు మీడియా చుట్టూ తిరుగుతూనే ఉంది. స్టిల్ మాకు న్యాయం జరగలేదని అంటూ ప్రత్యూష తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. అయితే ఈ కేసులో న్యాయం జరిగిందా జరగలేదో పక్కన పెడితే ప్రత్యూష గురించి, ప్రత్యూష ఆత్మశాంతి గురించి మాట్లాడుకున్నట్లయితే ఆవిడకి ఎంతో క్షోభని కలిగిస్తుంది ఆమె ఆత్మకి అని కూడా కొంతమంది చెప్తున్నారు. మరి ఇందులో సిద్ధార్థ రెడ్డిది ఎంతవరకు అన్యాయం ఉంది, సిద్ధార్థ రెడ్డికి ఎంతవరకు శిక్ష పడాలి అనే విషయాలు ఇవన్నీ కూడా ఈరోజు మనం ప్రస్తావిద్దాం. అండ్ దీనికి సంబంధించి అసలు ఎవరిది తప్పు, ఎందుకు జరిగింది, అసలు దీన్ని ఈ కోణంని ఏ విధంగా చూడాలనే అంశాల మీద పూర్తి విశ్లేషణ కల్పించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కమెంట్ టీవీ ఎడిటర్ రామారావు గారు. మరి సార్ని అడిగి విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ప్రత్యూష కేసు మీకు తెలిసే ఉంటుంది. ఎన్నాళ్ళ నుంచో ఆ కేసు అయితే 3 కోట్ల చుట్టూ తిరిగి ఫైనల్గా ఒక జడ్జిమెంట్ అయితే రీసెంట్గా వచ్చింది. బట్ ఆ జడ్జిమెంట్కి కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తారు ప్రత్యూష వాళ్ళ మదర్. అయితే ఈ కేసుని మనం జనరల్గా ఎలా చూడాలంటారు? అంటే ఇటు సిద్ధార్థ రెడ్డి కోణంలో చూసినట్లయితే అతను కూడా పాపం దాదాపు 24 ఏళ్ళ నుంచి క్షోభను అనుభవిస్తున్నారు. అతనికి కూడా ఏం జరిగిందో మనం చెప్పలేం అతని వర్షన్లో చూస్తే. ఇటు ఈమెకి కూడా ప్రత్యూష వాళ్ళ మదర్ కూడా క్షోభ అనుభవిస్తుంది. అసలు ఎవ్వరు కూడా ప్రశాంతంగా లేరు. దీన్ని ఫైనలైజ్ చేసి ఒక సెటిల్మెంట్ తీసుకురావాలంటే ఎట్లా సెటిల్మెంట్ చేస్తే బాగుంటుందని మీ ఉద్దేశం? ఒకటి, ప్రత్యూష చనిపోయి 24 ఏళ్ళు అయింది. అంటే ఈ జనరేషన్కి ఎవరికి గుర్తులేదు. ఆమె చనిపోయేటప్పటికి ఉన్నవాళ్ళు చూస్తే మనమందరం అంటే మాలాంటి వాళ్ళం అయితే 60-70 ఏళ్ళకి వచ్చేసిన వాళ్ళు. గడిచిపోయిన చరిత్ర ఇది ఒక రకంగా చెప్పాలంటే. కానీ సుప్రీంకోర్టు ఏమో ఈరోజు జడ్జిమెంట్ ఇచ్చింది. మన జ్యుడిషియరీలో డిలే మనకందరికీ తెలిసిందే కనుక. యాదృచ్ఛికంగా జరిగింది ఏంటంటే ఆమెది 2002లో ఫిబ్రవరిలో జరిగితే 2026 ఫిబ్రవరిలో జడ్జిమెంట్ వచ్చింది. ఇంత లాంగ్ ప్రాసెస్లో జ్యుడిషియరీ ఏమేం చేసింది అంటే మన దగ్గర ఒక థియరీ ఉంది. ఈ టైం తీసుకున్న క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో కూడాను అపరాధికి శిక్ష పడకూడదనే. అంటే అది సిద్ధార్థ రెడ్డి కావచ్చు, మరొకరు కావచ్చు. దానికి మనం మ్యాక్సిమం ఎక్కువ టైం తీసుకుంటుంది మన జ్యుడిషియరీ. ఇప్పుడు ఈ కేసులో సిబిఐ చిన్న కోర్టు ఏం చేసిందంటే, ట్రయల్ కోర్టు ఏం చేసిందంటే మొదట్లో సిద్ధార్థ రెడ్డికి ఫైన్ వేసింది, శిక్ష విధించింది. ఆ తర్వాత హైకోర్టు ఏమో ఫైన్ పెంచింది, శిక్షను తగ్గించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమో హైకోర్టుని కన్ఫర్మ్ చేసింది. అంటే 3 చోట్ల కూడా సిద్ధార్థ రెడ్డి నేరస్తుడు. సుప్రీంకోర్టు ఫైనల్గా అతని గురించి ఏం చెప్పింది? సిద్ధార్థ రెడ్డి చేసిన నేరం ఏంటి? తన ప్రియురాలైన నటి ప్రత్యూషని ఆత్మహత్యకు ప్రేరేపించి ఆత్మహత్య చేసుకోవడానికి సరిపడా పురుగు మందులు కొని ఆమె చేత తాగించి తను తాగాడు, ఆమె చనిపోయింది, ఆయన బతికాడు. అందుకు ప్రేరేపించినందుకు శిక్ష విధించింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే సాధారణంగా ప్రతి ప్రేమికుల మధ్య ఎవరో ఒకరు ప్రేరేపిస్తే కదా ఆత్మహత్య వరకు వెళ్తుంది. ఆ చిన్న శిక్షకి ఆయన బాధ్యుడయ్యాడు. అంటే ఇది హత్య కేసు కింద కాకుండా ఆత్మహత్యకి పులుగొల్పు కేసు కిందనే తీసుకున్నారు కోర్టు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ కేసులో పొరపాటున ప్రత్యూష బతికింది అనుకోండి, ఈ శిక్ష ఆమె కూడా వస్తుంది. ఓకే, ఇతను చనిపోయి ఆమె బతుకుంటే గనక ఈ శిక్ష అది కూడా వస్తుంది. ప్రేరేపించినట్టు అవుతుంది కదా. అవును. సో అంటే ఈ కేసు అంతా మనం ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగిందిగానే మనం భావించాలి. 3 కోర్టులు అవే చెప్తున్నాయి. కానీ వాళ్ళ మదర్ ఏం చెప్తున్నారు? గతంలో ఇప్పుడు నా కూతురికి అన్యాయం జరిగింది, ఆత్మకు శాంతి కలగలేదు. కారణం ఏంటంటే ఆమె మానభంగానికి గురైంది, హత్యకు గురైంది అనేది వాళ్ళ మదర్ గారి ఆరోపణ. దానికి ఆమె ఇస్తున్న ఆధారం ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ చేసిన ఆ డాక్టర్ గారి రిపోర్ట్. దాన్ని ఆధారంగా చేసుకుని ఆమె ఈరోజు అంటున్నారు. అంతకుమించి ఆమె దగ్గర కూడా ఏం ఆధారాలు లేవు. అయితే దాన్ని కూడా సుప్రీంకోర్టు నిశ్చితంగా పరిశీలించింది, ఆ రిపోర్ట్ని కూడాను. అంతేకాకుండా ఎయిమ్స్ డాక్టర్ల చేత దాన్ని ఆ రిపోర్ట్ని బాగా క్షుణ్ణంగా పరిశీలించింది. వాళ్ళు కూడా చెప్పారు ఆ రిపోర్ట్ రాంగ్ అని, అది ప్రొఫెషనల్గా లేదని. అంటే సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ఈ ప్రత్యూష విషయంలో ఎంత డీప్గా వెళ్ళిందంటే ఒక మహిళ ఇలా చనిపోవడం భరించలేని బాధని కోర్టు కూడా నమ్మి డీటెయిల్గా వెళ్ళింది ప్రతి చోట కూడా. అంటే మనం అందరం విశ్వసించాల్సిన తీర్పు అది. ఇప్పుడు ఒక్క కోర్టు అంటే పోనీలో ఎవరో అంటే చెప్పి చేయిస్తారని అనుకోవచ్చు కదా, 3 కోర్టులు అయితే వినవు కదా. అదే కదా, ట్రయల్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు. ఇంకో చిన్న విషయం మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ట్రయల్ కోర్టు ఆధారాలు బేస్ చేసుకుని జడ్జిమెంట్లు ఇస్తాయి. కానీ హైకోర్టు, సుప్రీంకోర్టు ఆధారాలతో కాకపోయినా సరే ఎమోషనల్ జడ్జిమెంట్స్ ఇస్తాయి. అంటే
కళ్ళ ముందు అమ్మాయి చనిపోయింది కదండి, ఆ పిల్లాడు పక్కనే ఉన్నాడు కదా, వాడే చేసుంటాడు. అంటే ఆధార్ లేకపోయినా సరే హైకోర్టు సుప్రీంకోర్టు అట్లాంటి జడ్జిమెంట్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎవిడెన్స్తో పని లేదు. ఆ స్థాయి జడ్జిమెంట్లు ఆ 2 కోర్టులు మాత్రం ఇవ్వగలం, ట్రయల్ కోర్టులు మాత్రం ఇవ్వలేవు. ఎందుకంటే చిన్న కోర్టులు ఏంటంటే అవి ఆధారాలు ఉంటే ఇవ్వాల్సిన తీర్పులు, వాళ్ళకి ఆ ఛాన్స్ లేదు ఆ జడ్జెస్కి. సో అలాంటి ఎమోషనల్ టచ్ ఉన్న కోర్టుల్లో ఇచ్చిన జడ్జిమెంట్ ఇది. అంటే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉంది, ఆ ప్రేమలలో వాళ్ళిద్దరి మధ్య ఘర్షణలు ఉన్నాయి. ఎందుకు చనిపోవాలనుకున్నారో తెలియదు. అంటే ఎందుకు పెద్దలు ఒప్పుకోలేదని చనిపోవాలనుకున్నారా, లేకపోతే యాక్చువల్గా మనకి ఆ ఎవిడెన్స్ ఎక్కడా లేదు, వాళ్ళ మదర్ కూడా చెప్పట్లేదు. ఈ మధ్య ఈ తీర్పు వచ్చిన తర్వాత వాళ్ళ మదరు అనేక మీడియాలతో మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే, మనకు తెలిసిన విషయాలు ఇంటర్మీడియట్ నుంచే బాబు తెలుసు, మా ఇంటికి వస్తుండేవాడు, నేను ఇంకా మీరు ఇద్దరు చిన్న వయసు కదా, కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, పెద్ద అయ్యాక చూద్దాం, నేను ఏమైనా కాదంటానా అన్న టైటిల్లో తను మాట్లాడుతున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. నా ఉద్దేశం ఏంటంటే, ఆమె చనిపోయింది, తెలుగు నటి, పేరున్న నటి, ఒక రకంగా చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీ కోల్పోయిన ఒక మంచి నటి. తెలుగు ఇండస్ట్రీ కాకుండా తెలుగు వాళ్ళం అందరం కాస్త బాధపడుతున్నాం. మనం ఫీల్ అవుతుంది ఏంటంటే, అలాంటి నటి ఒక ప్రేమికుడి చేతిలో మోసపోయిందా, లేదు మోసానికి గురైందా, లేదా ఆవేశపడిందా, మొత్తమే చనిపోయింది. సో మనం ఎంతవరకు ఆలోచించాలి, అంతవరకు ఆలోచించాలనేది నా ఉద్దేశం. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, వాళ్ళ మదర్ ఏమంటున్నారు, ఆమె మానభంగం గురైంది, ఆమె హత్య చేయబడింది అని. తన దగ్గర ఏమి ఆధారాలు లేవు, లేదా అనుమానాలు కూడా లేవు, అనుమానాలు లేవు, ఆధారాలు లేవు. అంటే ఒక కక్ష, నా కూతురు చనిపోయింది ఇతని వల్ల అని ఒక కక్షతో కూడా చేస్తుండొచ్చు అని కూడా మనం భావించవచ్చా? కక్షను ఆమె కూడా కోర్టు చెప్పట్లేదు కదా, కక్షని చెప్పట్లేదు కదా. సో అంటే తను ఊహించుకుంది ఏంటి, నా కూతురు అలా జరిగిందేమోనని. సో ఆ ఊహ బేస్ చేసుకుని ఒక రిపోర్ట్, ఆ రిపోర్ట్ తప్పని సుప్రీంకోర్టు చెప్పేసింది. నా రిక్వెస్ట్ ఏంటంటే, వాళ్ళ మదర్ గారికి మనం సింపుల్ చెప్పాలనుకుంటే, జరిగింది జరిగిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి మానభంగానికి గురైందని చెప్పుకోవడం వల్ల ఆ కుటుంబానికి అంత మంచిది కాదు, ఆమెకి అంత మంచిది కాదు, చనిపోయిన ప్రత్యూష కూడా అంత మంచిది కాదు చరిత్రలో, అలాగే ఆ కుటుంబానికి మంచిది కాదు. ఇంకా భవిష్యత్తులో ఆ కుటుంబాల్లో ఉన్న అనేక మంది ఇంకా ఉంటారు, వాళ్ళకి అమ్మాయిలు ఉంటారు, తరతరాలు. ఇవన్నీ కూడాను ఒక స్థాయికి వచ్చేసి, ఓకే మా అమ్మాయి నేను అనుకున్నవన్నీ కరెక్ట్ కాదు, సుప్రీంకోర్టు అత్యున్నత సుప్రీంకోర్టే ఇలాంటి జడ్జిమెంట్ ఇచ్చింది కదా అని ఒక కన్క్లూజన్కి వచ్చి, సో రిపోర్ట్లు ఏదైతే ఫోరెన్సిక్ రిపోర్ట్ ఉందో అదే రాంగ్ అయి ఉండొచ్చు, నా అనుమానాలు కరెక్ట్ కాకపోవచ్చు. సో అమ్మాయి తన ప్రేమికుడి చేతిలో మోసపోయి సూసైడ్ చేసుకుంది, చనిపోయిందని అనుకుని సరిపెట్టుకోగలిగితే ఆమె ఆత్మ శాంతి కలుగుతుంది కదా. అది భవిష్యత్తు దానికి, ఆ కుటుంబానికి కూడా మేలే జరుగుతుంది కదా. ఎందుకంటే అమ్మాయి చనిపోయింది అనుకోవడం వేరు, అమ్మాయిని మానభంగం చేసి చంపేశారా అనడం వేరు ఆ కుటుంబంలో. అంతేకాదు, ఆ చనిపోయిన ప్రత్యూష విషయంలో మనందరం ఏమనుకుంటాం, ఓకే ఒక ప్రేమికుడి చేతిలో మోసపోయింది, చనిపోయింది అంటే ఆ సాధారణంగా అనేక రోజు వార్తల్లో భాగంగా ఒక వార్త. కానీ మానభంగం చేసి చనిపోయింది ఒక మంచి నటి అన్నది ఒక, అంటే ఆ రకమైన అవసరం లేదు, ఆ కుటుంబానికి అవసరం లేదు కదా. సో ఆ మదర్ కొంచెం ఆలోచించి, ఓకే సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానమే ఈ కన్క్లూజన్కి వచ్చింది, రిపోర్ట్ రాంగ్ అంటుంది, నేను ఆ రిపోర్ట్ బేస్ చేసుకునే కదా మాట్లాడుతున్నాను, ఆ రిపోర్ట్ రాంగ్ అయినప్పుడు తన మనసు కూడా మార్చుకోవాలి, మార్చుకుంటే బాగుంటుంది కదా అనేది మన ఉద్దేశం. ఇప్పుడు ఈ రిపోర్ట్ కూడా అంటే డబ్బులు ఇచ్చి చేయించింది అంటారా, లేకపోతే ఎట్లా? ఎక్కడ కూడా ఫోరెన్సిక్ రిపోర్ట్ డబ్బులు ఇచ్చి చేయించుకుని ఉండదమ్మా, అది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకవేళ అటువంటి అనుమానాలు కనుక ఒకవేళ వచ్చుంటే మరి కోర్టు ఎందుకు అది అబద్ధం అని చెప్తుంది? మరి ఫోరెన్సిక్ ల్యాబ్ ఏదైతే వాళ్ళ మదర్ చెప్తుంది అబద్ధం అని. ఫోరెన్సిక్ ల్యాబ్లో ఆ డాక్టర్ ఏం చెప్పారంటే, ఈమెకి ఏదో ఘాట్లు ఉన్నాయి, మానభంగం జరిగింది అని తను చెప్పాడు. ఆ రోజు ప్రెస్లోకి వచ్చి చెప్పాడు, అప్పట్లో చెప్పినట్టు వార్తలు వచ్చాయి. సో అదే ఆమె నమ్ముతుంది. అదంతా ప్రొఫెషనల్గా లేదని సుప్రీంకోర్టు చెప్తుంది. అంటే అతను కూడా ఆవేశపడిపోయి ఇక్కడ ఏవో ఘాట్లు ఉన్నాయి అంటే అది రేప్ జరగడానికి ముందు జరిగే ఘాట్లని ఆ డాక్టర్ గారు నమ్మారు. ఆయన బహిర్గతం చెప్పి. ఇంకొకటి ఏంటంటే, ఫోరెన్సిక్ డాక్టర్ ఇప్పుడు కూడాను బయటికి ఎక్స్పోజ్ చేయడానికి కానీ ప్రకటించడానికి కానీ లేదు. అతను ఏం చెప్పదలుచుకున్నా కోర్టుకి చెప్పాలి, అతను ఏం చెప్పాలనుకున్న రిపోర్ట్ రూపంగానే చెప్పాలి. సో అక్కడ అందుకే సుప్రీంకోర్టు అతను ప్రొఫెషనల్గా లేడు అని చెప్పడానికి కారణం ఏంటంటే, ఇలాంటివన్నీ ఆయన చుట్టూ ఉన్నాయి. సో అంతా వేస్ట్, ఇంకా అతనితో డిస్కస్ చేయడం అనేది వేస్ట్ అయింది. ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని అది ప్రొఫెషనల్గా లేదు అని సుప్రీంకోర్టు తేల్చి పక్కన పెట్టేసింది ఆ రిపోర్ట్. సో రిపోర్ట్ ప్రొఫెషనల్గా లేదు.
సూసైడ్ చేసుకునేది వాస్తవం, అతను పిల్లాడు బతికినది వాస్తవం, అతనికి ఈరోజు ప్రేరేపించేందుకు శిక్ష ఒకటే వాస్తవం. దాన్ని బేస్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఆ తల్లికి ఆ కుటుంబానికి మంచిది. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ ఆడపిల్లల ఆత్మహత్యలు లేదంటే ఆడపిల్లల హత్యలు మన దేశంలో ఈ స్థాయిలో తేలిగ్గా డిస్కస్ చేసుకోగలుగుతున్నాం. ఎందుకంటే గతంలో కూడా మీరు చూసే ఉంటారు, ఆయుష కేసు విషయంలో కూడా ఇంకా తీర్పు రాలేదు. సో ఇండియాలో మాత్రం ఇలా సంవత్సరాలు గడిచినా కానీ న్యాయం జరగట్లేదని తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నారు. కానీ ఇదే కేసెస్ ఫారెన్లో రీసెంట్గా మీరు యూఎస్లో చూసే ఉంటారు. జాహ్నా అనే అమ్మాయి జస్ట్ 2023లో జరిగింది. 26 జస్ట్ 2.5 ఏళ్లలో అదే తనకి ఒక పరిష్కారం అయితే ఇవ్వడం జరిగింది, ఒక సెటిల్మెంట్ అయితే చేశారు. ఇప్పుడు ఆ కేసుని మన ఇండియన్ కేసుని చూస్తే ఎట్లా చూడాలంటారు? నిజమేనండి. ఇప్పుడు ఆయుష కేసు తీసుకోండి, 2007లో జరిగిన సంఘటన అది. నిజానికి ఆయుష కేసుతో మనం ప్రత్యూష కేసు పోల్చలేం. అది ఆయుష కేసు ఎలాంటిదంటే అది భయంకరమైన ఘోరమైన సంఘటన. అది ఆ అమ్మాయిని మానభంగం చేయడం, ఆమెను చంపేయడం మనందరం చూసాం. అది ఆ రోజు రిపోర్ట్స్ అవన్నీ. దానికి సాక్ష్యాధారాలు అవసరం లేదు. క్రూరంగా చంపేశారు ఆమెని. ప్రత్యూష అలాంటిది కాదు. ప్రత్యూష కేసు ఆమెను అలా పోల్చలేం. ఆయుష విషయంలో ఏదైనా న్యాయం జరగాలనుకుంటే ఇప్పుడు ఆయుష మదర్ తీసుకోండి, ఈ రోజు కూడా ఆ కూతురు డెడ్ బాడీ తన కళ్ళ ముందు ఉన్నట్టుగానే ఈ రోజు కూడా ఆమె అలాగే ఫీల్ అవుతుంటుంది. అంటే సరైన న్యాయం అక్కడ జరగాలి, ఆమె జరగాలి. ఎందుకంటే మానవం జరిగింది వాస్తవం, చనిపోయింది వాస్తవం, మనం నమ్ముతుంది కూడా వాస్తవమే. కానీ శిక్ష పడాల్సింది ఎవరికి అన్నది ఇంకా తేలలేదు. ఆ శిక్ష కనుక సరైన వాడికి పెడితే ఆ అమ్మాయికి ఆత్మశాంతి కలుగుతుంది, ఆయుష మదర్ పోరాటానికి ఒక ముగింపు కలుగుతుంది. సరే, ఇక్కడ మనం ప్రత్యూష కేసు విషయంలో దాంతో మనం పోల్చలేం. అయితే మీరు అన్నది ఏంటంటే జ్యుడిషియరీ ఎందుకు ఇంత డిలే జరుగుతుందంటే అది మన సిస్టమ్. ఎందుకంటే ఎప్పుడైనా సరే నేరం చేయని వాడు ఎవడైనా ఉన్నాడంటే వాడికి ఎట్టి పరిస్థితుల్లో నేరం జరగకూడదు. ఇప్పుడు అనుమానాలతో 10 మందిని అరెస్ట్ చేస్తారు. క్విక్ జడ్జిమెంట్లో ఈ 10 మందిని జైలు పంపించలేదు కదా కోర్టు. ఇందిరాగాంధీ లాంటి ప్రధానమంత్రిని కాల్చి చంపిన వాళ్ళకే శిక్ష వేస్తున్నప్పుడు చాలా టైం పట్టింది. అందులో కొంతమంది పక్క తప్పించేశారు. సో అలాగే మనం రాజీవ్ గాంధీ హత్య టైంలో కూడాను ఎవరైతే తాను అమ్మాయి చేసిందో ఇంకొంతమంది ఉన్నారో కొంతమంది బయటకు వచ్చేసారు. ఈ సందర్భంలో మరి సత్యం అనే వ్యక్తి నిర్దోషి, అతనికి ఎందుకు శిక్ష పడింది ఇన్నాళ్ళు? అంటే ఇప్పుడు ఆ రోజుల్లో మనకు వచ్చిన వార్తలు ఏంటంటే అప్పుడున్న డిప్యూటీ సీఎం గారు ఎవరైతే కోనేరు రంగారావు గారు ఉన్నారో వాళ్ళ మనోడు చేశారనేది అప్పుడు అందరికి ఉన్న ఆరోపణ. ఆ పేరు బహుశా కోఇన్సిడెన్స్ అయినట్టుంది, అది అయితే మనకైతే ఐడియా లేదు. సో పోలీసులు అతను అరెస్ట్ చేశారు. కోర్టు ఏమో ఇన్నాళ్ళకి అతనికి సంబంధం లేదని విడిచిపెట్టినట్టుంది. ఈలోపు పాపం అతను లైఫ్ చాలా ఇబ్బంది పడ్డం. కానీ మరి అతనికి కాంపెన్సేషన్ ఏదైనా ఇచ్చిందంటారా? ఇన్నాళ్ళు 24 ఏళ్ళు తను జైల్లో ఉన్నాడంటే ఖచ్చితంగా ప్రభుత్వం చూసుకోవాలి. ప్రభుత్వం ఖచ్చితంగా చూసుకుని ఉంటుంది. ఎందుకంటే అతను శిక్ష అనుభవించాడు. ఖచ్చితంగా ఆదుకోవాల్సింది ప్రభుత్వం ఆదుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంకో చిన్న విషయం మీరు అన్నారు, అరెస్ట్ చేసింది ఎవరు? పోలీస్. మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతను అరెస్ట్ చేశారు. ఇందాక మీరు చెప్పిన జాహ్నా అమ్మాయి మర్డర్ విషయంలో కేసు ఎవరు పెట్టారు? ఆమెను ఎవరు హత్య చేశారు? అమెరికన్ పోలీస్. సో అమెరికన్ పోలీసు అతను ఆ అమ్మాయిని వెహికల్ ద్వారా యాక్సిడెంట్ చేశాడు, చంపేశాడు. యాక్సిడెంట్లో చంపేశాడు, కావాలని చేశాడు. అతను కావాలని చేశాడు. అతను ఏదో చేశాడు. అమ్మాయి ఏదో ఫోన్లో మాట్లాడుతుంది, పూర్తిగా నాకు డీటెయిల్స్ అయితే మిస్ అయ్యాను. బట్ అతను తన వెహికల్ ద్వారా అమ్మాయిని హత్య చేస్తాడు, కావాలని చేస్తాడు. అందుకు ఆ కంట్రీ గవర్నమెంట్ ఆ అమ్మాయికి 262 కోట్ల రూపాయలు పరిహారాన్ని ప్రకటించింది. అది సెటిల్మెంట్ చేసింది. అంటే ఇంకా కోర్టు తీర్పు వరకు వెళ్తే ఇంకా ఎక్కువ వస్తుంది. 262 crores అనమాట. అది ఇంకా మన దగ్గర అయితే 2 లక్షలు కూడా రాదు మన దగ్గర ఇలాంటి కేసుల విషయంలో. అలాంటిది అంత అమౌంట్ ఆ గవర్నమెంట్ పే చేసింది. మరి మీరన్న సత్యబాబు పిల్లాడు అన్నారు సార్, ఆ పిల్లాడి విషయంలో ఇంత ఘోరం జరిగితే
మన ప్రభుత్వం కూడా ఎన్ని కోట్లు పే చేయాలి, కానీ మన జ్యుడిషియరీ అది లేదు కదా, చిన్న చిన్న ఫైన్లే కదా. ఈవెన్ పెద్ద పెద్ద శిక్షలకు కూడా 1000 రూపాయలు 2000 జరిమానే ఉంది. నేను ఆశ్చర్యపోయాను, ఇంత తక్కువ ఎందుకంటే అప్పట్లో అమౌంట్ వాల్యూ ఎక్కువ ఉండేది, సో అదే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు దాని వాల్యూ తక్కువ పడిపోయింది, ఇప్పుడు చాలా అవలీలగా కట్టేస్తున్నారు. ఎందుకు దానికి అమౌంట్ విషయంలో చట్టాలదే. ఇప్పుడు కొత్తగా బిఎన్ఎస్ చట్టం వచ్చింది, పూర్వం ఇండియన్ పీనల్ కోడ్ ఉంది. ఈ బిఎన్ఎస్ చట్టంలో కొంచెం అవన్నీ కాస్త మోడిఫై చేసినట్టున్నారు, ఇంకా మోడిఫై చేయాలి. అంటే ఎలా ఉంటే ఇప్పుడు చూడండి 262 crores మనం పే చేయాల్సి వచ్చింది అమెరికన్ గవర్నమెంట్కి, మన అమ్మాయికి, మన రాయలసీమ అమ్మాయికి, జహానాకి. అంత ఫైన్ కట్టాల్సిన సిచ్యువేషన్ మనం తీసుకొచ్చామంటే, ఒక రేపు ఇప్పుడు ఎక్స్ అనే అమ్మాయిని వై అనే అబ్బాయి రేప్ చేశాడు, ఆమెను హత్య చేశాడు. అతను ఆస్తులు జప్తు చేయడము లేదు, అతను లైఫ్ ఇంప్రెషన్మెంట్ అనేది పక్కన ఉంచండి, అది వాడు చేశాడు కనుక మనం సాటిస్ఫై అయిపోతాం. కానీ అతను ఆస్తులు జప్తు చేయడము లేదా అతని దగ్గర ఇంకేమైనా డబ్బులు ఉంటే మొత్తం తీసుకొచ్చి ఆ కుటుంబానికి ఇవ్వడము, ఇలాంటివి చేసి ఉంటే భయపడతారు కదా. దొరకదు, ఈరోజు టెక్నాలజీతో ఎవరు దొరకకుండా తప్పించుకునే ఛాన్సే లేదు. ఇప్పుడు అయోష కేసు కావచ్చు, ప్రత్యూష కేసు కావచ్చు, దీని విషయంలో ఇంత డిలే అవడానికి కారణం ఏంటి? ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేదు. ఇప్పుడున్న టెక్నాలజీ కనుక ఉంటే అయోష కేసు కూడా 2 నిమిషాలు తేల్చేస్తారు. అప్పుడు అంత టెక్నాలజీ లేదు. సో ఆధారాలు ఏవైతే మనకి క్షేత్రస్థాయిలో ఉంటాయో వాటిని బేస్ చేసుకుని జడ్జిమెంట్స్ ఇవ్వాల్సిందే. ఇప్పుడంటే మనకి బోల్డ్ టెక్నాలజీస్ వచ్చాయి. ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగితే ఈ రోజుల్లో మన పోలీసులు చాలా హుషారు ఉన్నారు. చాలా పక్కా ఆధారాలతో పట్టుకొని ఎవరైతే ఖచ్చితంగా శిక్ష ఎవరు వేయాలో వాళ్ళకి వేసేస్తారు, అందులో డౌట్ ఏమీ లేదు. రైట్ సార్, చాలా చక్కటి పాయింట్స్ అయితే అన్ని కూడా వివరించారు. రైట్, సో రామారావు గారు చెప్పినట్టు అక్షరాల సత్యం. సో అప్పట్లో చాలా టెక్నాలజీ లేక ఎంతోమంది దోషులందరూ కూడా తప్పించుకోవడం జరిగింది, కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. సో ఆ విధంగా అందరికీ కూడా శిక్ష పడే ఛాన్సెస్ అయితే ఇప్పుడైతే ఉంది. అట్ ది సేమ్ టైం కొన్ని మార్పులు అయితే రావాలి ఆ బిఎన్ఎస్లో కానీ, లేదంటే కోర్టు విషయంలో, ఆ శిక్షల విషయంలో అవన్నీ కూడా మార్పులు వస్తే ఇంకొంతమంది భయపడతారు ఇలాంటి తప్పులు చేయడానికి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మేము కమాండో టీవీలో రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం, చూస్తూనే ఉండండి. నమస్కారం.